నమస్తే కార్తిక్ గారు. నమస్కారం అండి. కార్తిక్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. మన గ్రాఫ్ అంతకంతకు పెరుగుతోంది, కూటమి గ్రాఫ్ అంతకంతకు పడిపోతోంది అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. మీకు గుర్తునే ఉంటుంది, కూటమి 2 ఏళ్ల పాలన సందర్భంగా కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలను చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఏం పెరగలేదు, పైగా తగ్గింది. దాంతో పాటుగా కూటమి గ్రాఫ్ అంతో కొంత పెరిగింది. అఫ్ కోర్స్ పెరగాల్సినంత స్థాయిలో పెరిగిందా లేదా అనేది అది మనం ఇక లోతురికి వెళ్తే అదో పెద్ద చర్చ. కొన్ని సంస్థలు అయితే కాన్స్టెంట్ గా అలాగే ఉంది తప్ప పెద్దగా మార్పులు ఏమీ లేవు అని చెప్పేసి కూడా తేల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పైగా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ మనలాగా పరిపాలన చేస్తే అసలు ప్రజా వ్యతిరేకత ఉండదు, కానీ కూటమికి మాత్రం అసలు అంతులేని ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేసినట్టుగా అయితే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతుంది. సో అది కొంత హాస్యాస్పదంగానే ఉందనుకోండి. సో మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి బూస్టప్ చేసేందుకు, కార్యకర్తల ఉత్సాహం పెంచేందుకు వాడిన మాటగానే చూడాలా, లేదంటే గ్రాఫ్లో ఏమైనా తేడా వచ్చిందా? సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫేమస్ డైలాగ్ ఉందండి, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు 5 సంవత్సరాలు అయిపోతాయని. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకునే ఉన్నట్టున్నారు, ఆయన కళ్ళు వస్తున్నట్టున్నాయి. ఆ కళలో వచ్చినటువంటి విషయాలనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రస్తావిస్తున్నట్టున్నారు. నిజానికి పూర్తిగా దూరంగా ఉన్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కళలు కంటం తప్పు కాదు, ఆ కళలను నిజం చేసుకోవడం కోసం రియాలిటీలో ప్రయత్నం జరగాలి. కానీ ఆ ప్రయత్నం లేకుండా వైసీపీ గ్రాఫ్ ఎలా పెరిగిద్దండి? ఇప్పుడు కూటమి గ్రాఫ్ పెరిగిందా, స్టేబుల్ గా ఉందా పక్కన పెడితే, వైసీపీ గ్రాఫ్ ఎక్కడ పెరిగింది చెప్పండి. అసలు వైసీపీ గ్రాఫ్ పెంచుకోవటానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నం ఏంటో చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఏంటో చెప్పండి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రజా సమస్య మీద వైసీపీ ఉద్యమం చేసిందా? ఇప్పుడు జరగని మెగా డిఎస్సి అక్రమాల మీద జరిగాయని ఒక అబద్ధపు ప్రచారాన్ని క్రియేట్ చేసి ఒక ఫేక్ ఉద్యమాన్ని క్రియేట్ చేయటం తప్ప నిజమైన ప్రజా సమస్య మీద వైసీపీ ఉద్యమం చేసింది ఎక్కడో నాకు చెప్పండి. అంటే తన వైపు నుంచి ఏ ప్రయత్నం జరగకుండా గ్రాఫ్ పెరిగిద్దే అని వైసీపీ అనుకోవటం అంటే, జగన్ అనుకోవటం అంటే, గత ఎన్నికల సమయంలో వైనాట్ 175 అన్నాడు కదా, సేమ్ అలాంటిదే ఇది కూడా. అంటే తన వర్షంలో తను ఉంటాడు, రియాలిటీకి దూరంగా ఇక నాదే అంత, నేనే అంత, మొత్తం నన్నే చూస్తున్నారు, నన్నే ఆదరిస్తున్నారని ఒక భ్రమ ఉంటుంది చూసారా, ఆ భ్రమలో జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నాడు, ఇప్పటికీ బతుకుతున్నాడు. అంటే ఎన్నికల ముందు నుంచి అదే భ్రమలో ఉన్నాడు, ఇప్పటికీ అదే భ్రమలో ఉన్నాడు. విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, ఆయన క్వార్టరీలో ఉండి నిజానికి ఎప్పుడో దూరం అయ్యాడని. నిజానికి దూరం అయ్యాడనేది ఇప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక నేను మళ్ళా చెప్తున్నానండి, కూటమి ప్రభుత్వం మీద అనుకూలత ఉందా, ఎంతో కొంత వ్యతిరేకత ఉందా? ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే, ఎంత మంచి ప్రభుత్వం అయినా సరే, అన్ని వర్గాలని సాటిస్ఫై చేయటం అనేది సాధ్యం కాదు. ఏ ప్రభుత్వం మీదనే ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. ప్రజలు పెట్టుకున్న ఆశల్ని అన్ని విషయాల్లో నెరవేర్చడం ఎవరికీ సాధ్యం కాదు. సో ఎంతో కొంత లోపం ఉంటుంది. కానీ ఆ లోపాన్ని, అసంతృప్తిను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం వైసీపీ నుంచి లేదు. పైగా వైసీపీని చూస్తే మిడిల్ క్లాస్ వర్గాల్లో చేదరింపు వస్తుంది. ఇప్పుడు మొన్న ఒక టీచర్ చెప్తున్నాడు, అతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంట, కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంట. అతను వాట్సాప్ డిపి కావచ్చు, ఫోన్ డిస్ప్లే పిక్చర్ కావచ్చు, అన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే ఉంటుందట. కానీ మొన్న డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫేక్ ప్రచారం వల్ల నేను ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కాదు అని ఓపెన్ గా చెప్పేశాడు. సో అలా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా, ఎగ్జాంపుల్, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా రెడ్డి సామాజిక వర్గం కొంత బలంగా ఉండేది. ఆ సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటుంది. ఇలాంటి ఉన్నా మనం పెంచి పోషించింది, ఇలాంటి వాటికి అండగానే మనం ఉంటుంది అని చెప్పేసి. సో దాదాపుగా మిడిల్ క్లాస్ వర్గాలు రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారికి 2014లో వచ్చిన ఓటింగ్ ఎంత, 2019లో వచ్చిన ఓటింగ్ ఎంత, 2024లో వచ్చిన ఓటింగ్ ఎంత అని కామన్ గా తీస్తే ఒక 10% ఓటింగ్ 2024కి మిస్ అయింది. 2024కి 10% ఓటింగ్ మిస్ అయింది. ఆ 10% ఓటింగ్ లో 5% ఓటింగ్ వైసీపీకి ఎప్పుడు ఉండాల్సిన ఓట్ బ్యాంక్. అంటే 2014లో ఉంది, 2019లో ఉంది, కానీ 2024లో మిస్ అయింది. 2024లో ఆ 5% ఎందుకు మిస్ అయింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేసుకోకపోగా ఇప్పుడు తన ఒరిజినల్ ఓట్ బ్యాంక్ లో ఇంకొక 5% లూజ్ అవుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి తన ఒరిజినల్ ఓట్ బ్యాంక్ లూజ్ అవుతున్నాడు.
అది వైసీపీ అర్థం చేసుకోవాలి. లెక్కలతో వైసీపీ సమీక్ష చేసుకుంటే అర్థమైపోయింది. అసలు జగన్ ఎందుకు ఆదరించాలి అంటానికి మీరు 3 పాయింట్లు చెప్పండి. లేదు ఒక ప్రజా సమస్య పెద్ద ప్రజా ఉద్యమం చేశాడు, ప్రజల కోసం పోరాటం చేశాడు అంటే ఏమన్నా ఆదరించవచ్చు. కానీ ఆయన ప్రజల కోసం పోయే పరామర్శ యాత్ర కూడా పబ్లిసిటీ యాత్రలాగా చేసుకొని అసలు బాధితులు లేకుండా ఉంటాం తప్ప, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసింది ఏంటంటే రౌడీ షీటర్లను పరామర్శించడం, లేదు తప్పులు చేసినటువంటి నిందితుడిని జైలుకి వెళ్ళినటువంటి తప్పులు చేసినటువంటి వాళ్ళని పరామర్శించడం, గంజాయి బ్యాచ్ని పరామర్శించడం, బూతులు తిట్టుని పరామర్శించడం, దాడులు చేసే వాళ్ళని పరామర్శించడం తప్ప ఏం చేశాడు చెప్పండి. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక్క విషయం మాత్రం నేను చెప్తానండి, ఎప్పుడైనా మన పట్ల పాజిటివ్ పెరిగితే మనం అధికారంలోకి వస్తాం అనుకునేవాడు నాయకుడు తప్ప, అవతల మీద వ్యతిరేకత పెరిగితే నేను అధికారంలోకి వస్తానని భ్రమించేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు. అలా అనుకునేవాడు ఎప్పటికీ చేతగానోడే అలా అనుకుంటాడు. చేతైన వాడు తన చేత ఏంటో ప్రజలకు చూపించుకొని అధికారం తెచ్చుకోవాలనుకుంటాడు. కానీ అవతల వాళ్ళ విమర్శల పాలైతే, అవతల వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే నాకు అధికారం వస్తుంది కానీ ఆశించేవాడు ఎప్పటికీ అధికారంలో రాలేడు. అవతల వాళ్ళ మీద వాడు ఏడ్చినట్టే ఉంటాడు తప్ప వాడికి ఎప్పటికీ ఏమీ సాధ్యం కాదు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తన వల్ల ఏదో అయిద్దని ఎప్పటికీ చెప్పుకోలేకపోతున్నాడు. అవతల వాళ్ళ మీద వ్యతిరేకత పెరిగింది, అవతల వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు అన్న కాటే మిగిలిపోతున్నాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే అవతల వాళ్ళ మీద ఎంతో కొంత కోపం వచ్చినా సరే తిట్టుకుంటైనా మళ్ళీ అవతల వాళ్ళకే ఓటేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జనాన్ని నచ్చినట్టు లేడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, 2024 ఎన్నికల్లో ప్రజలంతా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని తీర్పిచ్చారు. ప్రజలంతా ఇచ్చారు కదా. అమరావతి వరుస 3 క్యాపిటల్స్ ఎజెండాతో కదా ఎన్నికలు జరిగింది. మరి ప్రజలు ఒక్కసారి అమరావతి అని తీర్పిచ్చిన తర్వాత ప్రజల ఒపీనియన్ తగ్గట్టు నాయకుడు మారాలిగా. ఇప్పుడు కొత్తగా మావిగని పట్టుకొచ్చాడు, నవ్వులు పాలు కావడం తప్ప ఏమైనా ఉంటుందా ఇంకా? అని నిజానికి దూరంగా ఉంటాం కదా. అంటే నిజానికి దూరంగా ఉంటాం ఈ ఒక్క విషయంలోనే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మొన్న సిద్ధిరప్పరాజు గారి విషయంలో చూసాం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేశాడు, ఒక వ్యక్తి చనిపోయాడు. సహజంగా ఎవడైనా సరే చనిపోయిన కుటుంబాన్ని పరామర్శిస్తాడా, చంపేసిన కుటుంబాన్ని పరామర్శిస్తాడా? పోనీ 2 కుటుంబాన్ని పరామర్శిస్తే అది వేరు మళ్ళా. కానీ సెలెక్టెడ్ గా చంపేసిన కుటుంబాన్ని మాత్రమే పరామర్శించడం ద్వారా ఎంత నిజానికి దూరంగా ఉన్నాడు. ఇది మిడిల్ క్లాస్ లో ఎంత అసహ్యభావం పెంచింది. వీడేంద్ర గుద్దునోళ్ళపై పరామర్శిస్తున్నాడు, ఇంకా గుద్దు నేను చూసుకుంటా అన్నట్ట అని చెప్పేసి అనుకుంటారు కదా. రోడ్డు మీద పోయి యాక్సిడెంట్ చేయమని ఎంకరేజ్ చేసినట్టు అనుకుంటారు కదా. ఇప్పుడు అంబటి రాంబాబుని జైలు నుంచి రాగానే పోయి పరామర్శించాడు, నువ్వు తిట్టు నేను చూసుకుంటా అని చెప్పినట్ట. లక్కారం బాస్ తిట్టి కదా అంబటి రాంబాబు జైలుకి వెళ్ళింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. ఇప్పుడు జోగి రమేష్ ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో వివాదం నడుస్తుంది, వాళ్ళ కోడలకు వేధింపులు ఎదురయ్యాయట. జోగి రమేష్ గారు చేసిన తప్పులు క్లియర్ గా వీడియో రూపంలో ఆడియో రూపంలో క్లియర్ గా కనపడుతున్నాయి. ఇప్పుడు జోగి రమేష్ గారిని పోయి పరామర్శిస్తాడా? ఏదో చిన్నపిల్లవాడు తెలుసు తెలియక పెళ్లి చేసుకున్నాడు అంత మాత్రం నిందలేస్తున్నారని అంటారని సోషల్ మీడియా ట్రోలింగ్ నడుస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ట్రోలింగ్ ఐటము, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నెగిటివ్ ఐటము, జగన్మోహన్ రెడ్డి గారు అంటే జోకింగ్ ఐటము అనేటట్టు ఆయన క్యారెక్టర్ ను మార్చుకున్నాడు. మళ్ళీ ఆయనకి ఎవరండి ఓటేసేదిగా? ఒకప్పుడు సత్య రామకృష్ణారెడ్డి గారు చెప్పిన డైరెక్ట్ గుర్తు చేస్తాం మీకు, మా ఓటర్లు సపరేట్ అని. ఆ సపరేట్ అయిన ఓటర్స్ తోటి వైసీపీ ఎప్పటికీ అధికారం రాదు. చదువుకున్న వాళ్ళు వైసీపీకి ఓటేలేరు, జంజీ వైసీపీకి ఓటేలేరు, మిడిల్ క్లాస్ వైసీపీకి ఓటేలేరు, పేద వర్గాల్లో కూడా ఆలోచించుకున్న వాళ్ళు ఎవరు కూడా వైసీపీకి ఓటేలేరు. ఇంకెవరండి వైసీపీకి ఓటేసేది? ఇక రప్పరప్ప బ్యాచ్ కొంతమంది ఉన్నారేమో, వాళ్ళతో వైసీపీ ఎప్పటికీ అధికారం రాదు. ఈ 11 సీట్లకి ఇంకేమైనా 4-5 సీట్లు అదనంగా వస్తే ఏమో చెప్పలేము, లేదా తగ్గితే చెప్పలేము. అంటే ఈ 11 సీట్లకి కొద్ది పైన కొద్ది కింద అనేది ఆలోచించుకోవాలి తప్ప ఇక వైసీపీ ఎప్పటికైనా అధికారం వచ్చేది. ఆల్రెడీ వైసీపీ తన ఒరిజినల్ ఓట్ బ్యాంక్ లో నుంచి 2014 నాటికున్న ఒరిజినల్ ఓట్ బ్యాంక్ లో నుంచి 5% లాస్ అయింది. 2019 ఓట్ బ్యాంక్ తో పోలిస్తే 10% లాస్ అయింది. అది వైసీపీ తెలుసుకోవాలి. పొద్దున్న లేస్తే జగన్ గారు 40% అంటారు. ఆ 40% కూడా ఎలా వచ్చింది? వైసీపీ అధికారంలోని ఎన్నికలు ఫేస్ చేసింది కాబట్టి 40% వచ్చింది. అంటే అధికారం ఎప్పటికైనా అడ్వాంటేజ్ కదా ఎవరికైనా కొద్ది గొప్ప. అధికారం లేకుండా వైసీపీ ఎన్నికలకు పోయి ఉంటే ఆ 40% కూడా వచ్చి ఉండదు. కానీ వైసీపీ ఆ 40% కూడా ఒరిజినల్ 5% లాస్ అయ్యానన్న విషయాన్ని గమనించిందా? కనీసం సమీక్ష చేసుకుందా? 2014లో నాకు వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత, 2019తో వదిలేయండి, అసలు 2019 మర్చిపోండి. 2014లో వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత ఫస్ట్ టైం ఎలక్షన్స్ లో,
ఇప్పుడు వచ్చిన 2024లో వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత సమీక్ష చేసుకుందా కనీసం? ఎందుకు ఆ 5% ఓట్ బ్యాంకు లూజ్ అయినాం మనం అని చెప్పేసి అనుకుందా? అనుకోలేదే, సమీక్ష చేసుకోలేదే, తను మార్చుకోలేదే, రియాలిటీలోకి రాలేదే, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మారలేదే. ఇంకెందుకు వస్తుండే ఆ పార్టీ అధికారంలోకి? ఎవరండి చేతగానోడికి అధికారం ఇచ్చేది? ఎవరండి చేయలేనోడికి అధికారం ఇచ్చేది? నేను వస్తే నాకు ఈ విజన్ ఉంది, నేను దీన్ని డెవలప్ చేసి చూపిస్తా అంటే ఎవరు అధికారం ఇస్తారు. కానీ నేను వస్తే వినాశనం చేస్తా, నేను వస్తే రప్పరప్ప చేస్తా, నేను వస్తే పోలీసుల బట్టలోట తీస్తా, నేను వస్తే వాళ్ళందరి సంగతి చూస్తా, నేను వస్తే పొట్టేలు తల నరికినట్టు నరుకుతా అంటే ఎవరండి అధికారం ఇస్తాడు? ఎవరండి తల నరికించుకోవడానికి సిద్ధపడతాడు? ఎవరండి దేవాలయాల మీద దాడులు చేయించుకోవడానికి సిద్ధపడతాడు? ఎవరండి తిరుపతి లడ్డూ ప్రసాదంలో రసాయనాన్ని కల్పించుకోవడానికి సిద్ధపడతాడు? ప్రజలు సిద్ధపడతారా? అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి. ఎవడండి సొంత భూమిని కూడా జగన్మోహన్ రెడ్డి రాసి ఇవ్వడానికి ఇష్టపడతాడు? సొంత భూములు లాక్కునే ప్రయత్నం చేశాడు కదా, ప్రతి పాస్బుక్ మీద తన పేరు వేసుకొని, తన ఫోటో వేసుకొని. సో జగన్ వస్తే రాష్ట్రం ఉండదు, నాశనం అయిపోయింది అనుకున్న పరిస్థితిలో ఇంకా జగన్ అదే క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి జగన్ అధికారం రావటం కల్లా జగన్ గ్రాఫ్ పెరగదు. జగన్ గ్రాఫ్ పెరగనప్పుడు కూటమిలో కూటమి పరిపాలనలో చిన్న ఇబ్బందులు వచ్చినా, ఇబ్బందులు ఏం లేవురండి, కొద్దిగా ఉన్నంతలో బెటర్ పరిపాలన చూపిస్తున్నారుగా. ఇవాళ దేశంలో 25% పెట్టుబడులు కూటమి తీసుకొచ్చి చూపిస్తుంది కదా. దేశంలోనే ఒక రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. సో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా డిఎస్సి నియామకాలు ఇవన్నీ చూస్తున్నాం కదా. సో చూద్దాం.